వీటి పేరు వచ్చేసి కోకో మ్యాక్స్. ఇది కోకోనట్ కు వాడాము. వాడక ముందు వచ్చేసి ఈ ఫ్లవర్ డ్రాప్ కావడం, పిందె డ్రాప్ కావడం, నిలబడటం లేకపోయింది. ఏది వాడినా కూడా మనకు కాయ అనేది చెట్టుపై ఉండడం లేదు, కింద పడిపోవడం జరుగుతుంది. ఇది వాడిన తర్వాత ఫ్లవర్ డ్రాప్ కావడం లేదు, డ్రాపింగ్ లేదు, స్టాప్ అయింది. పిందె డ్రాప్ స్టాప్ అయింది. కాయ ఒక సైజులో రావడం జరుగుతుంది. మంచి నీరు, చెట్టు గ్రోతింగ్ కూడా బాగా ఉంది. అందరికీ నమస్కారం అండి. మాది కర్నూలు డిస్టిక్, దేవనకొండ మండలం, కప్పట్రాల గ్రామం. ఇక్కడ ఈ గ్రామంలో శ్రీకొండ ఫార్మ్స్ అని ఒక 10 ఎకరం ఉన్నది. ఇందులో బత్తాయి, మామిడి, అలనేరేడు, సీతాఫలం, తర్వాత కోకోనట్ వేయడం జరిగింది. దీనికి వచ్చేసి ఓనరు మురళీకృష్ణ సార్. నేను ఇందులో మెయింటెనెన్స్ గా వర్క్ చేస్తున్నాను. ఏమంటే ఇందులో చెట్లకు నీళ్లు పెట్టడం, ఎలా ఉన్నాయి చూసుకోవడం, స్ప్రేయింగ్, ఇంకా కలుపులు తీయడం, ఇటువంటివి ఉంటుంది. మనకు కోకోనట్ కు మా సారు ప్రిపేర్ చేశాడు. ఇది చెప్పాడు, ఏపీకేఎస్ ఆర్గానిక్ అని చెప్పి ప్రోడక్ట్ ఆన్లైన్ లో తీసుకోవడం జరిగింది. వీటి పేరు వచ్చేసి కోకో మ్యాక్స్. ఇది కోకోనట్ కు వాడాము. వాడక ముందు వచ్చేసి ఈ ఫ్లవర్ డ్రాప్ కావడం, పిందె డ్రాప్ కావడం, నిలబడటం లేకపోయింది. ఏది వాడినా కూడా మనకు కాయ అనేది చెట్టుపై ఉండడం లేదు, కింద పడిపోవడం జరుగుతుంది. ఇది వాడిన తర్వాత ఫ్లవర్ డ్రాప్ కావడం లేదు, డ్రాపింగ్ లేదు, స్టాప్ అయింది. పిందె డ్రాప్ స్టాప్ అయింది. కాయ ఒక సైజులో రావడం జరుగుతుంది. మంచి నీరు, చెట్టు గ్రోతింగ్ కూడా బాగా ఉంది. ఇది వచ్చేసి మంత్లీ 1 టైం వాడుతున్నామండి. ఇప్పటికి 6 or 7 months నుంచి వాడుతున్నాము. మంత్లీ 100 ml అబోనే వేస్తున్నాము చెట్టుకు. వీక్లీ 1 టైం, 5 days కి లేదా వీక్లీ 1 టైంలో నీరు పెట్టడం జరుగుతుంది. నీరు పెట్టినప్పుడు ఇది వచ్చేసి ఒక చెట్టుకు 100 ml 1 లీటర్ నీటిలో కలుపుకొని చెట్టు పాదు చుట్టూరా పోయడం జరుగుతుందండి. ఇలా వాడిన తర్వాత ఇంప్రూవ్ చాలా బెటర్ గా కనిపిస్తుంది మాకు. చెట్టు లాస్ట్ టైం కంటే ఇప్పుడు కొద్ది బెటర్ గా ఉందండి, చాలా బెటర్ గా ఉంది. ఇవి మొత్తం 50 ఉన్నాయండి, సన్నంగి రకం. కోకో మ్యాక్స్ మాత్రం ఏపీకేఎస్ నుంచి తెప్పించామండి. వీక్లీ 1 టైం నీరు పెట్టాలి. ఎక్కువ పెట్టడం వల్ల కూడా ప్రాబ్లం అవుతుంది, పూత డ్రాపింగ్ అవడం ఇలా జరుగుతుంది. వీక్లీ 1 టైం వాటర్ పెట్టాలి. చెట్టుకు 3 అడుగులు తీసుకొని గర్రున చెట్టు చుట్టూరా 3 అడుగులు గ్యాప్ లో మనం ఇవి పాదులు చేసుకోవాలి.